ఈరోజు నిన్ను చంపటం ఖాయం, నా చేతిలో నీ ప్రాణాలు పోవటం కూడా ఖాయం అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక రాకేష్ శంకరున్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఇదంతా కావాలని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడా రాకేష్? లేదు, అలా జరగడానికి వీల్లేదు అని అంటూ వెంటనే ఇక జెండే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు అను మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆయనకేం కాకూడదు, ఆయన మళ్ళీ తిరిగి బ్రతికి రావాలి, ఆయనకేం కాకూడదు అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒకవైపు జెండే, మరొక వైపు అను పరిగెత్తుకుంటూ శంకర్ దగ్గరికి వస్తూ ఉంటారు. మరోవైపు రాకేష్ వెంటనే ఆర్య రూమ్లోకి వెళ్తాడు. ఇక అఘోర చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నీ చేతిలోనే వాడి ప్రాణాలు పోబోతున్నాయి అన్న మాటని తలుచుకొని రాకేష్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంత త్వరగా నువ్వు నా చేతిలో ప్రాణాలు పోతాయని నేను అనుకోలేదు అని ఈ విధంగా అంటూ వెంటనే రివాల్వర్ని స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పుడే శంకర్ మాత్రం స్పృహ కోల్పోయి ఉంటాడు. వెంటనే గన్నుని గురిపెట్టగానే అంతలో రేయ్ రాకేష్ అని అను ఈ విధంగా కోపంగా రాగానే రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఉగ్ర రూపంతో మరిగిపోతున్న అనుని చూసిన రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నా ఆర్యని చంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం? నీ చేతిలో నా ఆర్య ప్రాణాలు ఎలా పోతాయని అనుకుంటున్నావు? ఎప్పటికీ జరగదు. మా ప్రేమ చిరకాలం చిగురిస్తుంది అని విధంగా అంటూ వెంటనే ఇక గన్ను తీసుకొని రాకేష్ని షూట్ చేయగానే వెంటనే ఇక రాకేష్ కుప్పకూలి క్రింద పడిపోతాడు. అదే సమయానికి జెండే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి కుప్పకూలి ఉన్న రాకేష్ని చూసి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అమ్మ గౌరీ, జెండే సార్ వచ్చారా? నా ఆర్య బ్రతుకుతాడు, బ్రతికి తీరుతాడు. వెంటనే మీరు డాక్టర్ని పిలిపించండి, లేదంటే విషం పూర్తిగా ఎక్కుతుంది. ఈ రాకేష్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మ్యాన్ హ్యాండలింగ్ చేసి భయపెట్టి నా ఆర్యను చంపాలని చూశాడు. వెంటనే ఇక్కడి నుండి ఆయన్ని వేరొక హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పగానే వెంటనే గౌరీలో ఉన్న అనుని చూసిన జెండే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. సరే అను, ఇప్పుడే శంకర్ని వేరే దగ్గరికి మార్చేస్తాము అని అంటూ వెంటనే హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక మాయ వచ్చి చూసేసరికి రాకేష్ అలా పడి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు అన్నయ్య, లే అన్నయ్య, అన్నయ్య లేచి ఒక్కసారి నా మొహం చూడన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తట్టుకోలేకపోతున్నాను అని అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఒక్కసారిగా నెమ్మదిగా రాకేష్ కళ్ళు తెరుస్తాడు. అసలు ఏమైందన్నయ్య? ఆ శంకర్ నిన్ను షూట్ చేశాడా? లేదమ్మా, ఆ గౌరీ షూట్ చేసింది అని అంటూ ప్రాణాలు రాకేష్ వదిలేయగానే ఒక్కసారిగా మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అన్నయ్య అని గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటుంది. నిన్ను చంపిన ఆ గౌరీని నేను చంపకుండా ఉండను, ఖచ్చితంగా చంపి తీరుతానన్నయ్య, చంపి తీరుతాను. నాకు నాన్నను లేకుండా చేశాడు, చివరికి ఒకే ఒక్కడివి నువ్వే నాకు అన్నీ అనుకొని నేను బ్రతికాను. అలాంటి నిన్ను చంపేశాడు. నేను ఆ గౌరీని ఆర్యని చంపి తీరుతాను అని కోపంతో మాయ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు వెంటనే సీక్రెట్గా ఆర్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్, ఆర్య బ్రతుకుతాడా చెప్పండి డాక్టర్. సారీ, అవయవాలకు మొత్తం విషం పాకేసింది, ఇంకో 24 గంటల్లో తను ప్రాణాలు వదలబోతున్నాడు అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా జెండే అను షాకింగ్గా చూస్తూ ఉంటారు. లేదు డాక్టర్, ఆయన బ్రతుకుతాడు. నా ఈ గుండె కొట్టుకుంటుందంటే ఆయన గుండె కూడా ఖచ్చితంగా కొట్టుకుంటుంది. అవునమ్మా, కానీ విషం తలకు కూడా ఎక్కితే ఇక ఆయన బ్రతకడు. మేమేమీ చేయలేకపోతున్నాం, ఎందుకంటే అది మామూపం కాదు, విషం ఎక్కేసింది ఆల్రెడీ, ట్రీట్మెంట్ చేసినా బ్రతకడమ్మా అని ఇక డాక్టర్లు చేతులెత్తేయగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక ఇక అను వెంటనే ఇంటికి వెళ్తుంది. అప్పుడు రాజనందిని ఫోటో ముందు ఇలా అడుగుతూ ఉంటుంది, పోయిన జన్మలో ఈ జన్మను
అంతం చేసేసావో, మళ్ళీ చిగురించేలా చేశావో, మళ్ళీ ఈ జన్మలో కూడా మా ఈ జన్మ అర్ధాంతరంగా ముగియబోతుందా? అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలిగిస్తున్నావు? మా ప్రేమ నిజమైతే ఇప్పుడు ఆయన్ని బ్రతికించు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకునిరా. అది నీకే సాధ్యం. ఆ రోజు ఆయన్ని బ్రతికించడానికి నువ్వు నాకు అండగా నిలబడ్డావు. ఇక నా ప్రాణం పోతుందని అనుకున్నాను. నువ్వు నా ఆత్మలో కలిశావు. మళ్ళీ నా ప్రాణాన్ని నిలబెట్టగలిగావు. ఆయన ప్రాణం పోతే ఇక నేను కూడా బ్రతికెందుకు, నేను కూడా చచ్చిపోతాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడే ఉన్న కత్తిని తీసుకొని, ఇప్పుడే నేను నీ ముందే చచ్చిపోతాను, ఇక ఆయన్నన్న బ్రతికించు అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడే ఉన్న కత్తిని తీసుకొని అలా కడుపులో పొడుచుకోబోతూ ఉండగా రాజనందిని వచ్చి అను చేయిని గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకు ఆపుతున్నావు? నన్ను చచ్చిపోనివ్వు. ఆర్య బ్రతుకుతాడు. అది నీ చేతిలోనే ఉంది. ఆర్య బ్రతుకుతాడా? నా చేతిలో ఉందా? ఏం చేయాలో చెప్పు. ఆయన్ని బ్రతికించుకోవటానికి నేను ఏదైనా చేస్తాను. నేను నీలో కలుస్తాను. అలాగే నువ్వు ఆ అమ్మవారి ముందు నాట్యం చేసి అఖండ దీపం వెలిగించు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొని రావటం నీ చేతిలోనే ఉంది. నేను నీకు అండగా ఉంటాను. ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడే వెళ్ళి ఆ కొండలెక్కి నేను అఖండ దీపం వెలిగిస్తాను. కానీ ఆ అడవులలో అడుగడుగున సర్పాలుంటాయి. వాటిని నువ్వు దాటుకొని వెళ్ళాలి. ఎంత కష్టమైనా సరే ఆయన కోసం నేను చేస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అను ఆర్య ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవటం కోసం మరి అఖండ దీపాన్ని వెలిగిస్తుందా? మరి ఆర్య ప్రాణం నిజంగానే కాపాడుతుందా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.